ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడుల ప్రపంచ దేశాలను వణికించింది. మిసైల్స్ వర్షం కురిపించింది. దాదాపు 200 వరకు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తమ దేశంపై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద పొరపాటు చేసిందని, ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. يا ابو كلن على المطار اقسم بالله يا ونكسرهن. అయితే ఇజ్రాయెల్తో యుద్ధానికి తాము వ్యతిరేకమన్న విషయాన్ని నెతన్యాహుకి తెలియజేయాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పిజెష్కియాన్ ఎక్స్ వేదికగా ఆ దేశ ప్రజలను కోరారు. తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఈ దాడులు చేశామని, ఇది తమలో ఒక కోణం మాత్రమేనని చెప్పారు. ఇజ్రాయెల్లో తమతో ప్రతీకార చర్యకు పాల్పడకపోతే దాడులు ముగిసినట్లేనని, తిరిగి దాడి చేస్తే మాత్రం దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్సీ హెచ్చరించారు. ఇజ్రాయెల్కు ఏ దేశం మద్దతిచ్చినా ఆ దేశాలపై ఇరాన్ ఆర్మీ దళాల దాడులు తప్పవన్నారు. మరోవైపు ఇరాన్ మిసైల్స్ దాడిపై ఐక్యరాజ్యసమితి అప్రమత్తమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. తక్షణమే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల దాడిలో జో బైడెన్, కమలా హ్యారిస్ స్పందించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన వారు అమెరికా ఇజ్రాయెల్కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరాన్ క్షిపణుల ధాటికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనే దానిపై లోతైన చర్చలు జరుపుతున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. టెహ్రాన్ పర్యావసనాలు ఎలా ఎదుర్కొంటుందో చూడాలన్నారు. עם ישראל באמת חי, וכשצריך הוא גם בועט. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు ప్రపంచ దేశాలను వణికించింది. మిసైల్స్ వర్షం కురిపించింది. దాదాపు 200 వరకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తమ దేశంపై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద పొరపాటు చేసిందని, ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. రైట్, ఇక ఇదే పరిస్థితిని సమీక్షించేందుకు మా విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఇక ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది ఎటు వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఇరాన్ కూడా లేదు ఈరోజు. నిన్న చేసిన దాడిని వీళ్ళు ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా వీళ్ళు పేల్చేయగలిగారు. ఒకటి పడినా కానీ కూడా దానివల్ల ఏం జన నష్టం జరగలేదు. ఇజ్రాయెల్ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బెదిరింపులు ఇచ్చేసరికి మరి ఇరాన్ ఇంకా దుందుడుగు చర్యలతోటి మళ్లీ దాడి చేస్తుందా మనం చూడాలి. ఒకవేళ మళ్లీ దాడి జరిగితే మాత్రం యుద్ధం పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ బహుశా ఇరాన్ కి తెలుసు, వాళ్ళు కనుక యుద్ధంకి దిగితే నష్టపోయేది ఇరానే అని వాళ్ళకి తెలుసు. ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు. చేస్తే కూస్తే ఏదో కొద్దిగా వాళ్ళకి ఏమైనా ఇజ్రాయెల్ కి దెబ్బలు తగిలే దిశగా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయొచ్చేమో. కానీ ఇజ్రాయెల్ ఒకవేళ యుద్ధం అంటూ వస్తే కనుక ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ కానీ, లేదా వాళ్ళ ఐఆర్జీసీ అంటారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వాళ్ళకి సంబంధించిన స్థావరాలన్నీ కానీ, లేదా వాళ్ళ ఆయిల్ వెల్స్ అన్ని కూడా ఎక్కడైతే చమురు తీస్తున్నారో వాటిని కానీ, అలాగే వాళ్ళ పెద్ద అంటే సీనియర్ నేతృత్వం పెషెస్కి వాళ్ళ ప్రెసిడెంట్ కానీ, లేదా కమెనై కానీ, ఇటువంటి వాళ్ళని కూడా చంపగలిగిన క్షమత ఇజ్రాయెల్ కు ఉందని ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఇస్మాయిల్ హనియాని చంపగలిగారు, హసన్ నస్రుల్లాని చంపగలిగారు, మొత్తం హిజ్బుల్లా టాప్ బ్రాస్ అందరినీ చంపేశారు. తర్వాత వాళ్ళు పిన్ పాయింట్ ప్రెసిషన్ తో అందరినీ కొట్టగలుగుతున్నారు. పేజర్స్ ని బ్లాస్ట్ చేయగలిగారు. ఇంత టెక్నాలజీ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ లోపల ఎక్కడైనా మేము కొట్టగలము అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు జస్ట్ ఒక వారం క్రితమే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చెప్పారు ఆయన. కాబట్టి ఇంతటి ప్రమాదం ఉన్నప్పుడు దీన్ని పెద్ద ఎత్తున యుద్ధ స్థాయికి తీసుకువెళ్లేటువంటి పిచ్చి పని
ఇరాన్ చెయ్యదు అని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ ప్రజలకి మేము ఏదో చేశామని చూపించాలి కాబట్టి ఇటువంటి 4 బాంబులు వేసి మేము కసి తీర్చుకున్నామని చెప్పి వాళ్ళు ఊరుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ పొరపాటున వాళ్ళు కానీ దాన్ని ఇంకా ముందరికి తీసుకువెళ్తే మాత్రం ఇజ్రాయెల్ దానికోసం వెయిట్ చేస్తోంది. వీళ్ళని వాళ్ళ నేతృత్వాన్ని ఆమూలాగ్రంగా పెకిలించేసి ఇరాన్ లో పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా ఇజ్రాయెల్ ఆలోచన మాత్రం చేస్తోంది. అందుకనే ఇజ్రాయెల్ కి అటువంటి అవకాశం ఇవ్వదు ఇరాన్ అని నేను భావిస్తున్నాను. చాలా మంది యుద్ధం వస్తుంది అంటున్నారు, కానీ బహుశా యుద్ధం రాకపోవచ్చు. ఇజ్రాయెల్ ఈ లెవెల్లో బెదిరించింది కాబట్టి ఆ బెదిరింపులకి గౌరవించి ఇరాన్ ఒక అడుగు వెనక తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సార్, అంటే ఈ యుద్ధం దేనికి దారి తీయవచ్చు? అంటే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? అంటే మార్కెట్ పై ఏ మేర ప్రభావం ఉంటుంది? మనకు యుద్ధం అంటూ జరిగితే దాని పరిణామాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మనకు యుక్రెయిన్ తర్వాత రష్యా మధ్య యుద్ధం జరిగితే కూడా మనకు చమురు ధరలు పెరిగిపోవడం కావచ్చు, మనకు యూరియా సరఫరాలు ఆగిపోవడం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా గోధుమలు ఆగిపోవడం కావచ్చు, ఇటువంటివి జరిగినాయి. అలాగే ఇప్పుడు గల్ఫ్ లో యుద్ధం అంటూ జరిగితే వస్తే కనుక దాని పరిణామాలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు కువైట్ నుంచి తీసుకురావాలన్నా లేదా మనకు ఇరాక్ నుంచి తీసుకురావాలన్నా అలాగే ఇరాన్ సంబంధించినటువంటి చమురు కావచ్చు, ఇవంతా కూడా పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తాయి. పర్షియన్ గల్ఫ్ మూతపడిందంటే వాడి పరిస్థితి ఏమవుతుంది? అలాగే ఖతార్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ కావచ్చు, యుఏఈ నుంచి వస్తున్నటువంటి చమురు కావచ్చు, సౌదీ అరేబియా నుంచి వస్తుంది కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు బాగా పెరిగిపోతాయి. పెట్రోలియం ధరలు విపరీతంగా పెరిగినాయంటే దాని యొక్క పర్యవసానంగా మిగతా ధరలు కూడా మనం ఆహార ధాన్యాలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. సరే, భారతదేశం లాంటి దేశం ఎలాగో మనం తట్టుకోగలం. గతంలో తట్టుకున్నాం కరోనా వచ్చినప్పుడు కూడా. పెద్ద పెద్ద దేశాలు కొంచెం తట్టుకోగలమేమో, కానీ చిన్న చిన్న దేశాలన్నీ కూడా దివాళా తీసే పరిస్థితికి వస్తుంది. ఆల్రెడీ మన చుట్టూతో ఉన్న దేశాలన్నీ దివాళా తీసినాయి. పాకిస్తాన్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేదా నేపాల్ కావచ్చు, మియన్మార్, సరే ఈ దేశాలు మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ దివాళా తీసినాయి. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఇది కనుక యుద్ధం అంటూ వస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.